నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం నేను మానస ముందుగా హెడ్లైన్స్ అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలు ఎంపీలతో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అత్యవసర సమావేశం ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ ఫలాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించిన బొత్స నల్గొండ జిల్లా అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చొరవ చూపించడం లేదు ఆవేదన వ్యక్తం చేసిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నారాయణపేట జిల్లాలో రామ్కీ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన నిర్మల్ జిల్లా ముధోల్లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ప్రభుత్వానికి అందించిన పీఆర్సీ నివేదికను బహిర్గతం చేయాలి ఉద్యోగుల ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ సభ్యుల డిమాండ్ ఇక డీటెయిల్స్ కెళ్తే అనంతపురం జిల్లా పుట్టపర్తిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మొదటి రెండో విడత ఎన్నికలపై అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలు ఎంపీలతో జిల్లా ఇన్ఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ అత్యవసర సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ ఫలాలు ప్రజల్లోకి తీసుకెళ్లి పంచాయతీల్లో ఏకగ్రీవం చేసే అంశాలపై ఎమ్మెల్యేలు ఎంపీలకు దిశానిర్దేశం చేశారు అనంతరం మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించేందుకు గాను ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని తెలిపారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలతో 95% పంచాయతీల్లో వైసీపీ మద్దతుదారులు విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు కదిరి పెనుగొండ కళ్యాణదుర్గం రాయదుర్గం ధర్మవరం ఈ నియోజకవర్గాల్లో ఒకటో విడత రెండో విడత ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ శాసనసభ్యులు అలాగే ఇతర పార్లమెంట్ సభ్యులతో అందరం కూర్చొని రేపు జరిగే ఎన్నికల్లో శాంతియుతంగా మరి ప్రభుత్వం చేస్తున్న ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో ఏ విధమైన ఉద్రిక్తులు ఉండకుండా ఎన్నికలు జరిపించాలని ప్రజలందరినీ కూడా మెప్పించి ఎక్కువ శాతం ఏకగ్రీవాలు చేసి తద్వారా సంక్షేమాలు ఇంకా గ్రామాలు పటిష్టపరచుకోవడానికి దోహదపడాలని ఆలోచన చేస్తూ ఇవాళ పార్టీ మీద సమావేశం చేసుకున్నాం. అలాగే మా పార్టీలో చిన్న ఎవరికైనా సరే భేదాభిప్రాయాలు ఉన్నా ఆ నేపథ్యంలో కూడా అటువంటి ఉండకూడదు. అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒకే మాటగా అందరం ముందుకెళ్ళాలని ఇంకా ఈరోజు మా సమావేశం పెట్టుకుని ఆలోచించుకొని చేసుకున్నాం. ఇంకా దాంతోపాటు జిల్లాలో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల్లో ఇంకా ఏమైనా సూచనలు సలహాలు ఉంటే అవి కూడా చర్చించుకోవడం జరిగింది. వాటి మీద కూడా సంబంధిత అధికారులతో మరి ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇక
నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల గ్రామంలో కోమటిరెడ్డి మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన నూతన పెట్రోల్ బంకును భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్గొండ జిల్లా అభివృద్ధికై తెలంగాణ ప్రభుత్వం ఏమాత్రం చొరవ చూపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దక్షిణ తెలంగాణపై చిన్న చూపు చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయ సముద్రం, శ్రీశైలం సొరంగ మార్గం ప్రాజెక్టులను పూర్తి చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కోమటిరెడ్డి చంద్రపవన్ రెడ్డి, టీపీసీసీ కార్యదర్శి దాయిద రవీందర్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు బత్తుల ఊషయ్య, మండల సర్పంచ్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రాంతం హైదరాబాద్లో ఐటీఐఆర్ ప్రాజెక్ట్ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ అంటే దేశం మొత్తం కూడా ఐటీ కంపెనీస్, హార్డ్వేర్, ఎలక్ట్రిక్ దాని ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడలేదు. అది దాదాపు 50 లక్షల మందికి ఉపాధి, డైరెక్ట్ ఇండైరెక్ట్గా ఉపాధినిచ్చే ఐటీఐఆర్ పార్క్. అది విభజన సమస్యలో ఉన్న బయ్యారం స్టీల్ ప్లాంట్ కానివ్వండి, కాజిపేట కోచ్ ఫ్యాక్టరీ కానివ్వండి, ఇంకా కూడా తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో జరిగే అవినీతి మీద తప్పకుండా పార్లమెంటు ప్రశ్నిస్తాం. పనికిరాని ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరం లేకుండా 600 కోట్ల కొత్త బిల్డింగ్ ఇవాళ సెక్రటరియట్ కడుతున్నాడు. మంచి బిల్డింగులు గులగొట్టిండు. అదే 600 కోట్లు పెడితే ఇవాళ బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు, శ్రీశైలం సొరంగ మార్గం నేను మొదలుపెట్టించిన ప్రాజెక్టు అదొక 1000 కోట్లు, ఇదొక 200 కోట్లు ఇస్తే 4-5 ఏళ్ల కింద తెలంగాణ వచ్చిన 5 ఏళ్ల కిందనే నీళ్లు పోసేది. కానీ దరిద్రుడు ఏంటంటే మన నల్గొండ జిల్లా కానీ దక్షిణ తెలంగాణ మీద కోపంతో ఆ ప్రాజెక్టు పూర్తి అయితే నాకు పేరు వస్తాయని చెప్పి ఆ ప్రాజెక్టు నిధులేకుండా ఆపుతున్నాడు. మేము ఎప్పుడు ఉద్యమం చేస్తామనేసరికి రేపు 50 కోట్లు ఇస్తున్నాం, 100 కోట్లు ఇస్తున్నాం అంటాడు. రాస్తారోకో 50 కోట్లు అంటాడు. పాదయాత్ర చేస్తున్నాం అంటే జూన్లో నీళ్ళు ఇస్తాను పోయినసారి అన్నాడు. అయినా కానీ పాపం పండింది తప్పకుండా. అసలు ఈసారి బీజేపీ వాళ్ళు తెలుసుకోవాలి. బీజేపీలో చిన్న గల్లీ నాయకుడి నుంచి వాళ్ళ స్టేట్. నారాయణపేట జిల్లాలో రామ్కీ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ దాసరి హరిచంద్ర ప్రారంభించారు. ప్రతి ఒక్క మహిళ తమ కాళ్లపై నిలబడేందుకు గాను రామ్కీ సంస్థ ఆధ్వర్యంలో కుట్టు శిక్షణ కార్యక్రమం చేయడాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ వైస్ చైర్మన్ హరినారాయణ్ భట్టర్, డిఆర్డీఓ కాలిందని, రామ్కీ సంస్థ డైరెక్టర్ రామ్రెడ్డి పాల్గొన్నారు. పీడీ గారు వాళ్ళ ఉద్దేశం శిక్షణ కేంద్రంతో ఆలోచించుకోలేదు. దీనిని ప్రొడక్షన్ సెంటర్గా మార్చాలి. ఇక్కడ దుస్తుల తయారీ కేంద్రం ఇక్కడ రన్ అవ్వాలి. అందులో 40 మందో 50 మందో 100 మందో ఉపాధి పొందాలనేటువంటి సంకల్పంతో ఉన్నారు వాళ్ళు. అందుకు తగ్గ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నానికి గాను మేము చేసేటువంటి ఎలాంటి సహకారాన్ని అందిస్తామని చెప్తున్నాను మీ అందరికీ కూడా. అందుకని మీరు ఇప్పుడు ఇదంతా చేయాలంటే ఫస్ట్ మీరు కరెక్ట్ పని చేయాలి. మీరు బాగా నేర్చుకుంటే ఖచ్చితంగా అలాంటి ప్రోగ్రెస్ వస్తుంది. రామ్కీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ శిబిరంలో చీఫ్ గెస్ట్గా వచ్చిన మన కలెక్టర్ మేడం హరిచంద్ర గారు, మరి రామ్కీ ఫౌండేషన్ హెడ్ రామరెడ్డి గారు, డిఆర్డీఓ మేడం, మరి అందరికీ నా నమస్కారం. వేదిక పైన ఉన్న వాళ్ళకి, మరి ముందు ఉన్న వాళ్ళకి అందరికీ నా నమస్కారం. ఈరోజు రామ్కో ఫౌండేషన్ వాళ్ళు ఒక మంచి పని చేతిలో పట్టుకొని ఇక్కడ ఈ అందరికీ ఇండిపెండెంట్ లైఫ్ ఫ్యూచర్ గడపడానికి మీకు మంచిగా ఒక అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముధోల్ గ్రామానికి చెందిన 5 కుటుంబాల వారికి ఎమ్మెల్యే విఠల్ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ముధోల్ ఎంపీపీ అయేషా అఫ్రోజ్ ఖాన్, జెడ్పీటీసీ సరోజిని సురేందర్ రెడ్డి, బాసరా ఎంపీపీ బాపురావు పటేల్, ఎంపీటీసీ సర్లా శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు కేసీఆర్ కు ధన్యవాదాలు, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆపదలో ఉన్న వారికి సాయం చేసే ఉద్దేశంతో సీఎం రిలీఫ్ ఫండ్ వారు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ముదోల్ మండలంలో 6 చెక్కులు సుమారు 2 లక్షల రూపాయలు, ముదోల్ ప్రాపర్ 5 చెక్కులు, మరి ముదోల్ మండలం ఆస్టా గ్రామం నుంచి 1 చెక్కు, మొత్తం 6 చెక్కులు 2 లక్షల రూపాయలు. మరి
అందుకనే వారు ఆరోగ్యం చెడిపోతే వారు లోకల్ ఎంపీపీ డెప్యూటీసీ ఇక్కడ వార్డ్ మెంబర్స్ అందరినీ కలిస్తే వారు నేను సీఎం గారిని మీద పరిస్థితి వీరికి చెప్పగా సీఎం గారు అంగీకరించి దానికి ఈ 2 లక్షల రూపాయలు సంవత్సరానికి ఇవ్వడం జరిగింది. ప్రభుత్వానికి అందించిన పీఆర్సీ నివేదికను బహిర్గతం చేయాలంటూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విశ్రాంత ఉద్యోగులు, పబ్లిక్ సెక్టర్ కాంట్రాక్ట్ ఉద్యోగుల ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ సభ్యులు బీఆర్కే భవన్ వద్ద పీఆర్సీ పేపర్లను దగ్ధం చేశారు. అనుమతి లేదంటూ పోలీసులు కమిటీ సభ్యులను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా స్టీరింగ్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ పీఆర్సీ అమలు చేయడంలో ప్రభుత్వం ఆలస్యం చేస్తుందని వాపోయారు. తమ న్యాయమైన సమస్యను పరిష్కరించమని శాంతియుతంగా కోరుతుంటే అనుమతి ఇవ్వకుండా అరెస్ట్ చేయడం దారుణమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ముఖ్యమంత్రి గారే నేరుగా ఉపాధ్యాయ సంఘం ముప్పై 32వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఆర్డీఓ బాలునాయక్ కార్యాలయ ఆవరణలో అధికారులకు, డ్రైవర్లకు, సిబ్బందికి రోడ్డు భద్రతా కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. ద్రవ్యాలు సేవించి డ్రైవింగ్ చేయను. నేను ఫోకస్ చేసి డ్రైవ్ చేస్తాను. డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్లో మరియు మాట్లాడడం వంటి ప్రయత్నాలను నేను దూరంగా ఉంటాను. నేను కార్ డ్రైవర్లు, ట్రాక్ మరియు బస్ డ్రైవర్లు, మోటార్ సైక్లిస్టులు మరియు పాదచారులతో రహదారి. ఇక బోడుపల్లో డివిజన్ కార్పొరేటర్ బండారం అంజలిదేవి శ్రీధర్ గౌడ్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, మేయర్ సామల బుచ్చిరెడ్డి, బోడుపల్ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ బోడుపల్ కార్పొరేషన్ ఏర్పడి సంవత్సరమైన సందర్భంగా శ్రీధర్ గౌడ్ టోర్నమెంట్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ టోర్నమెంట్ లో 60 టీములు పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇలాగే మున్ముందు మంచి కార్యక్రమాలు చేపట్టి కార్పొరేషన్ ను ముందుకు తీసుకెళ్లాలని మల్లారెడ్డి ఆకాంక్షించారు. ఒక 60 టీంలు కూడా మొత్తం ఫైనల్ అయినాయి. సెలెక్ట్ చేసిన 60 టీంలను. ఈ 60 టీంలకు కూడా విన్నర్కు కానీ 20,000, రన్నర్కు 30,000, విన్నర్కు 30,000, రన్నర్కు 20,000 కూడా ప్రైజ్ మనీ కూడా పెట్టిండు. రోజు ప్లేయర్లకు అందరికి కూడా భోజనాలు కానీ, టిఫిన్లు కానీ, కాఫీలు కానీ పెద్ద ఎత్తున ఈ గ్రౌండ్లో అందరికి అరేంజ్మెంట్ చేసి రోజు 60 టీములు కూడా ఎంపీపీ, మా కార్పొరేటర్లు, మా వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ పాల్గొని వాళ్ళకు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు, మళ్ళీ పోలీస్ అధికారులకు, వీళ్ళందరూ కూడా మళ్ళీ ప్రెస్ అధికారులకు వాళ్ళకు కూడా ఒక టోర్నమెంట్ కూడా పెడుతున్నాం పెద్ద ఎత్తున. వాళ్ళకు కూడా సపరేట్ ప్రైజ్ మనీ ఉంటుంది. ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున, ఎందుకంటే గత 10 మాసాల సంధి కూడా కరోనా దిక్కెళ్ళి మనం అందరం కూడా అతలం కుతలమై ఇళ్ళకెళ్ళి బయటికి రాలేదు. ఇప్పుడిప్పుడే కరోనా కూడా వ్యాక్సిన్ వచ్చింది. మనం అందరం కూడా బయటకు వస్తున్నాం కాబట్టి కొందరు ఉల్లాసం కోసం యూత్ అంతా కూడా కొద్దిగా క్రికెట్ ఆడి అందరూ కూడా ఉల్లాసంతో ఉండాలి. 1 ఇయర్ అయిన సందర్భంగా కూడా ఈ టోర్నమెంట్.
మహబూబ్ నగర్ జిల్లా మిర్జిల్ మండలం బోయిన్పల్లి గ్రామంలో నిర్వహించిన పాల శీతలీకరణ కేంద్రం శంకుస్థాపన కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించకపోవడం వివాదాస్పదమైంది. బోయిన్పల్లి గ్రామానికి చెందిన వైస్ ఎంపీపీ రవిగౌడ్ ను అధికారులు అవమానపరచడంతో రవిగౌడ్ అధికారులను ప్రశ్నించారు. దీంతో అతనిపై దురుసుగా ప్రవర్తించారు. పాల శీతలీకరణ కేంద్రంలో అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని బీజేపీ నాయకులు మిర్జిల్ మండల ఎంఆర్ఓకు వినతి పత్రం సమర్పించారు. వెంటనే దర్యాప్తు జరిపి అక్రమాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బోయిన్పల్లి గ్రామ బీజేపీ నాయకులు, మిర్జిల్ మండల నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రశ్నించేటువంటి నాయకులని ఈ విధంగానే మరి ప్రభుత్వము మరి ఈ విధంగానే దాడులకు ప్రభుత్వం ప్రోత్సహిస్తుందా? దయచేసి ఇక్కడున్నటువంటి అధికారులందరూ కూడా గ్రహించాలి. ఏదైతే తప్పులు జరిగినాయో తప్పుగా మీరు తప్పులు స్వీకరిస్తే తప్పులు చేసేటువంటి నాయకులు మరి ఎప్పుడు కూడా తప్పులు జరగకుండా మరి చూస్తారు. తప్పులను ప్రోత్సహించినటువంటి అధికారులు ఉండడం వలన ఈరోజు అక్రమాలకు పాల్పడుతూ ఇదే విధంగా నిన్న జరిగినటువంటి దాడిగా మరి అంతా ప్రతి ఒక్క వ్యక్తిపై కూడా దాడి జరిగేటువంటి రోజులు ఉన్నాయి. కాబట్టి దయచేసి అధికారులందరూ కూడా తక్షణమే పాలసీ దగ్గరలో జరిగినటువంటి అక్రమాలని విచారణ జరిపించాలి. పాలసీ దగ్గర కానీ భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి దాంట్లో కూడా ఒక స్థానిక ఎంపీటీసీ మరి మండల వైఎస్ఆర్పీ పని గుర్తించకుండా తనను అవమానపరచడము మరి ఎంతవరకు సమంజసము? మరి ఒకసారి ఆలోచన. వారి కుటుంబ సభ్యులు అదేవిధంగా గ్రామ సర్పంచి మరి ఏ కారణం లేకుండా తాను ప్రశ్నిస్తున్నటువంటి అవినీతి ఎక్కడ బయటపడుతుందో అన్నటువంటి భయంతో భయబాంధలకు గురై ఆ అక్రమాలని తోపుకోనికే ఆ బీజేపీ నాయకులైనటువంటి రవిగౌడ్ని దాడి చేయడము భారతీయ జనతా అధికార పార్టీ అహంకారంతో, పదవుల అహంకారంతో ప్రభుత్వం ఉందనే అధికారులు మా చేతిలో ఉన్నారనో బీజేపీ నాయకులపై దాడులు జరిగితే ఎక్కడ కూడా సహించబోము. ఎంత పెద్ద నాయకుడైనా అది ఎవరైనా మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ఉద్యమించి దాడులకు పాల్పడినటువంటి వ్యక్తులని చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వాలపై, అధికారులపై మరి ఒత్తిడి చేస్తాం. ఏదైతే మార్చుకోవాలి, ప్రజాప్రతినిధులు, అధికారులు అక్రమాలపై, అవినీతులపై ప్రశ్నిస్తే దాడులకు పాల్పడము మరి ఎంతవరకు సమంజసము? జరుగుతున్నటువంటి విషయాన్ని పలుమార్లు పాలసీ దగ్గర అధికారులకు మరి రాతపూర్వక పోయి ఫస్ట్ పెట్టినప్పటి నుంచి పాలసీ దగ్గర పెట్టినప్పటి నుంచి అతనే ఉండడం దాని అవినీతిమయం. ముస్తాబాద్ మేజర్ గ్రామ పంచాయతీలో ఉత్తమ సేవలు అందించిన పారిశుద్ధ కార్మికుడిని ఘనంగా సన్మానించి పారితోషికాన్ని అందించారు. పంచాయతీలో పారిశుద్ధ కార్మికులు పనిచేస్తున్న సునుగురి సత్తయ్య సేవను గుర్తించిన సర్పంచ్ గాన్ల సుమతితో పాటు పాలక వర్గ సభ్యులు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శాల్వాతో ఘనంగా సత్కరించారు. అలాగే 5,000 నగదును అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా సమయంతో పాటు సమయపాలన పాటిస్తూ పట్టణంలో ఎన్నో మెరుగైన సేవలు సత్తయ్య అందించాడని పేర్కొన్నారు. అలాగే ప్రతి ఏటా ఆగస్టు 15, జనవరి 26న మెరుగైన సేవలు అందించిన పారిశుద్ధ కార్మికులను సన్మానిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వేమల రవీందర్ గౌడ్, ఎంపీటీసీ చెర్లపల్లి శ్రీనివాస్ గౌడ్, కార్యదర్శి బాలకిషన్, వార్డు సభ్యులు, పారిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు.
సునుగూరు సత్తే అనే కార్మికునికి ఉత్తమ కార్మికునిగా సన్మానం జరిగింది. ఇటు కార్యక్రమానికి గౌరవ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో కార్యక్రమం జరగడం జరిగింది. రిపబ్లిక్ డే సందర్భంగా మాకు సిబ్బందిలో అందరు బాగానే పనిచేస్తారు. కాకపోతే అందులో ఈయన చాలా బాగా పనిచేస్తుండు కాబట్టి ఈయనకు మేము మొన్నటి నుండి అనుకుంటున్నాం సన్మానం చేయాలని. ఎందుకంటే ఆయనకు ఒక్కనికే ఎత్తున్నారు, మాకేం లేదని మీరు అనుకోవద్దు. ఎందుకంటే ఆయనకు ఒక్కనికి బాగా పనిచేసిండు కాబట్టి ఆయనకి చేస్తున్నాం. మీరు కూడా అట్లనే చేయాలని ఉద్దేశం కొద్దీ ఈ సన్మానం చేయడం జరిగింది. దీనికి మా వార్డు సభ్యులు, ఎంపీటీసీలు, మా సిబ్బంది, కార్యదర్శి సిబ్బంది కూడా అందరూ సహకరించి మళ్ళా ఆగస్టు వరకు అందరికీ మేము సన్మానం చేసేటట్టు మీరు మహబూబ్నగర్ జిల్లా మెడ్జిల్ మండలం వెలుగోముల గ్రామంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు రెండో రోజుకు వైభవంగా జరిగాయి. ఈ కళ్యాణానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నాగేశ్వర్ గౌడ్, కమిటీ మెంబర్ బాలరెడ్డి, వెంకటయ్య, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు రఘుపతి రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా పౌర్ణమికి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 26 నుండి స్టార్ట్ అయ్యి 30 తారీఖు వరకు ఈ జాతర మహోత్సవాలు జరుగును. ఈ యొక్క గుడి ప్రత్యేకత ఏమంటే చాలా పురాతనమైన చౌలకాలం నుంచి ప్రత్యేకమైన గుడి. ఈ యొక్క గుడి పురాతనమైనది. అందులో శ్రీ లక్ష్మారెడ్డి గారు ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు 50 లక్షలు మంజూరు చేయడం జరిగింది. అట్టి డబ్బులు కూడా మా ఎన్ఆర్జీఎస్ కింద మా ఎండోమెంట్కు శాంక్షన్ అయినవి. ఆ పని కూడా త్వరలో ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా స్టార్ట్ అవుతుందని ఆశిస్తున్నాం. మరియు గ్రామ ప్రజల తరఫున సర్పంచ్ మరియు మా యొక్క కమిటీ, గ్రామ పెద్దలు మరియు యువజన సంఘాల తరఫున అందరం కలిసి ఈ యొక్క గుడికి 10 లక్షల రూపాయలు డిపాజిట్గా జమ చేయడం జరిగింది. అట్టి రూపాయలకు బ్యాంకులో జమ చేయడం జరిగింది. కావున ఆ ఎండోమెంట్లో ఈ 10 లక్షలు జమ చేసిన వెంబడే 50 లక్షల పని వరకు స్టార్ట్ చేస్తానని. శతాబ్దం నుంచి యొక్క కార్యక్రమాల యొక్క పూజలు చేస్తూ ఉన్నారు. పూర్వకాలం గుడి. ఈ గుడి చుట్టుపక్కల చాలా గ్రామాలు ఉన్నాయి, కానీ అంత వైభవంగా జరిగించడం ఇక్కడ చూడలేదు. కానీ ఈ యొక్క దేవాలయంలో ప్రతి సంవత్సరాన జనవరి నెలలో అంగరంగ వైభవంగా జరిపిస్తారు. ఈ యొక్క కార్యక్రమం ముందుగా జరిపించాలంటే ఇక్కడనే ముందుగా ఎందుకు జరుగుతుంది అంటే, ఇక్కడ గంగాపుర గ్రామాలు చూసుకున్నా కానీ ఇక్కడ ఉన్న లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి అన్న అవుతాడు. ఈ గంగాపుర క్షేత్రం ఉన్న అతను లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి అవుతాడు. పూర్వకాలంలో ఇక్కడ నుంచి గంగాపురానికి వెళ్ళాలంటే స్వరంగ మార్గాలంటే భూమి లోపల నుంచి వెళ్ళే వాళ్ళు, అంటే దారులు తెలియక అలా ఈ పూర్వీకుల నుంచి ఈ యొక్క గుడిని ముందుకు సాగిస్తూ ఇంత పెద్దగా చేసి ఈ యొక్క గ్రామ ప్రజలందరూ ప్రతి సంవత్సరం వాటి యొక్క ఈ వైభవాన్ని నడిపిస్తున్నారు. అందరూ పెద్దలు చిన్నలు కలుపుకొని ఈ యొక్క జాతరని అంటే బ్రహ్మోత్సవాలని 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిపిస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క చుట్టుపక్కల ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వైభవంగా ఏకపీఠం రాయితో ఉన్న ధ్వజస్తంభం ఉంది. ఇక నారాయణపేట జిల్లా మరికల్ మండల టీఆర్ఎస్ అధ్యక్షులు సురటి చంద్రశేఖర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాణిక్యేశ్వరి మాత గుడి దగ్గర కల్వర్టు విస్తీర్ణం పెంచాలని ఆర్ఎన్బి అధికారులను కోరారు. ఇక్కడ ఉన్న కల్వర్టు చాలా చిన్నగా ఉన్నందున ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ప్రమాదాలు జరగకుండా కల్వర్టును 2-3 అడుగుల ఎత్తు పెంచి వాహనదారులకు కనబడే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
అధికారులు కానీ వేరే వాళ్ళు పై అధికారులు ఎవరైనా కానీ దయచేసి ఈ రోడ్డు విస్తీర్ణంలో భాగంగా చిన్న చిన్న పిల్లలు యూత్ యాక్సిడెంట్లు అయ్యేసి బైక్ టు బైకు కొట్టుకొని చనిపోయిన రోజులు నిన్న మొన్న జరిగినాయి కనుక ఈరోజు రాత్రి కూడా గతంలో ఈరోజు కాకుండా రాత్రి జరిగినటువంటి సంఘటనను బట్టి ఈరోజు నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను. నగర్ నుంచి నారాయణపేట పోయే దారిలో మాణికేశ్వరి మాత దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జ్ దగ్గర మరియు అబంపల్లి గేటు దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జ్ దగ్గర మరియు మందిపల్లి దగ్గర ఈ విధంగా 3-4 బ్రిడ్జీలు ఉన్నాయి. ఆ బ్రిడ్జీలు మాత్రము చాలా తక్కువ ప్లేస్లో ఉన్నాయి కనుక రాత్రి ఒక కారు 5 మంది పిల్లలు హైదరాబాద్ నుండి నారాయణపేట ఒక కార్యక్రమానికి వెళ్ళి తిరిగి హైదరాబాద్ వెళుతున్న సమయంలో ఇక్కడ ఉన్నటువంటి కాల్వట్టును గుద్దుకొని మొన్ననే ఇక్కడ ఒక మందిపల్లి పిల్లగాడు కర్ణాటక పిల్లగాడు కూడా ఒక బైక్ టు బైక్ గుద్దుకొని చనిపోయాడు. అలాగే మా మరికెల పిల్లగాడు ఇక్కడ అప్పంపల్లి గేటు దగ్గర కూడా చనిపోయాడు. ఇప్పటికీ ఆసుపత్రి పాలు ఉన్నాడు. ఇప్పటికీ 75-80 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటూ వాళ్ళు ఇంకా దవాఖానలే ఉన్నారు. ఇప్పటికి కూడా మరికెలకు రాలేదు. మందిపల్లి దగ్గర కూడా మొన్న ఒక జీపు తగిలి ఈ విధంగా జరగడం జరుగుతుంది కనుక దయచేసి ఈ బ్రిడ్జిని ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నటువంటి బ్రిడ్జిని మాత్రము ఒక 4-5 ఫీట్లు ఒక 4-5 వరుసలు రాళ్ళు పెట్టి గోడలాగా ఎత్తు పెంచితే బాగుంటుంది. అలాగే లేదంటే ఒక 2-3 ఫీట్లు అటు ఇటు ఆ భాగము ఈ భాగం ఒక 2 ఫీట్లు వెడల్పు చేసినా బాగుంటుంది. కనుక దయచేసి అధికారులు స్పందించి వారందరికీ కూడా ఒక విన్నపం చేయడం ఏంటంటే స్పందించి దీన్ని తొందరగా తీసుకుంటే ఒక స్టెప్ వేస్తే ఈ చిన్న చిన్న పోరలు కానీ బండ్లు కానీ బస్సులు కానీ లారీలు కానీ కార్లు కానీ బైకులు కానీ ఇవన్నీ యథావిధిగా ఎవరి దారిలో వాళ్ళు వెళ్తారని చెప్పేసి నేను ఈరోజు అట్లే యువతకు కూడా ఒకటి తెలియజేయడం ఏమంటే మీరు మరీ స్పీడ్గా వెళ్తున్నారు. మీ పైన మీ తల్లిదండ్రులు ఎంతో ఆధారపడి మిమ్మల్ని చిన్నప్పటికెళ్ళి పెద్దగా చేస్తూ మీది ఏదో గంట పోయిన వాళ్ళలాగా ఏదో. ప్రైవేట్ డిగ్రీ కళాశాల లెక్చరర్లకు కరోనా టైం నుండి చెల్లించవలసిన 12 నెలల జీతం మొత్తం చెల్లించే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ లెక్చరర్ల అసోసియేషన్ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ప్రైవేట్ కళాశాలల్లో విద్యాబోధన చేస్తున్న లెక్చరర్ల సమస్యల సాధన కోసం తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ లెక్చరర్ అసోసియేషన్ నూతనంగా ఏర్పడింది. రాష్ట్ర అధ్యక్షుడిగా కట్ల శేఖర్, గౌరవ అధ్యక్షుడిగా వెంకటేశం, సెక్రటరీ విజయ్, వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మీపతిలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు వెంకటేశం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ విద్యా సంస్థలు విద్యను అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని, ప్రైవేట్ విద్యా సంస్థలు అధ్యాపకుల శ్రమను దోచుకుంటున్నాయని తెలిపారు. ప్రైవేట్ లెక్చరర్లకు కనీస వేతనం 21,000 చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్లు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే రానున్న ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో గెలుపోటములపై తాము ప్రభావితం చూపిస్తామని హెచ్చరించారు. 15 రూపాయలు స్క్రిప్ట్, 200 రూపాయలు డిఏ ఇచ్చేది. డిస్ట్రిక్ట్ లో ఉన్న వాళ్ళకు తీసుకొని ఇవ్వగలిగినప్పుడు కరోనా పీరియడ్ లో విద్యార్థికి ఫీజు తగ్గించకుండా అదే మొత్తం ఫీజు తీసుకొని ఈ రోజు ఎందుకు ఇవ్వడం లేదని నేను మా అధ్యాపక బృందం తరఫున ఉస్మానియా యూనివర్సిటీని ప్రశ్నిస్తున్నా. ముఖ్యంగా మా ప్రైవేట్ డిగ్రీ కళాశాల లెక్చరర్స్ కు ఏ కళాశాలలో కూడా పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ ఎలాంటి సదుపాయం లేదు. చేయకుండా కారణాలు చెప్పకుండా దారుణంగా తీసివేయడం జరుగుతుంది. పాపం లాంగ్వేజ్ పరిస్థితి అయితే సంస్కృత్ కానీ తెలుగు కానీ అరబిక్ కానీ ఏ లాంగ్వేజ్ తీసుకున్నా కూడా లెక్చర్స్ పిలిచి విత్-ఇన్ 1 month లో సిలబస్ కంప్లీట్ చేసుకోండి, 20,000 or 30,000, 15,000 బార్గెనింగ్ చేసి ఆ లెక్చర్ల పరిస్థితి అయితే మరీ దారుణంగా తయారు చేయడం. కరోనా బిఫోర్ కూడా సేమ్ పరిస్థితి లాంగ్వేజ్ లెక్చర్స్ ఇన్ని పీజీలు చేసి, ఎంఫిల్ చేసి, పిహెచ్డీలు చేసి గత ప్రభుత్వాలు మాకు ఉద్యోగాలు కల్పించకుంటే మాకు ఈ పరిస్థితుల్లో ప్రైవేట్ లెక్చరర్గా మేము ఈ రోజు మా కుటుంబాన్ని సాకున్న పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల్లో కూడా ఇప్పుడున్న యాజమాన్యం అదేవిధంగా డిగ్రీ అండ్ పీజీ ఇంజనీరింగ్ విద్యా సంస్థలు చూసుకుంటే 90% వరకు మనకి ప్రైవేట్ విద్యా సంస్థలు ఉన్నాయి. అంటే
తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ విద్యా సంస్థలు ఒక కీలక పాత్ర పోషిస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పుకోవచ్చు మనం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలు ఎంపీలతో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అత్యవసర సమావేశం. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ ఫలాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించిన బొత్స. నల్గొండ జిల్లా అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చొరవ చూపించడం లేదు, ఆవేదన వ్యక్తం చేసిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నారాయణపేట జిల్లాలో రామ్కీ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన. నిర్మల్ జిల్లా ముధోల్లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే విఠల్ రెడ్డి. ప్రభుత్వానికి అందించిన పీఆర్సీ నివేదికను బహిర్గతం చేయాలి, ఉద్యోగుల ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ సభ్యుల డిమాండ్. We brought in updates. Keep watching V3 News. Laksham Samajayata. Namaskar.